నిలకడలేని జీవితం మనది. నిలువ నీడలేక చెట్టు పుట్టల్లో నివసించేది ఒకడు, ఇంద్రభవనం లాంటి ఇంట్లో బ్రతికేవాడొకడు. తోడు ఒకరుండి ఆ చెట్టు పుట్టల్లో నివసించేవాడు సంతోషంగా జీవిస్తున్నాడు. ఐశ్వర్యంతో ఒంటరిగా బ్రతికేవాడు కుమిలిపోతున్నాడు. జీవితం మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది. నాకు ఏమీ లేదు, నా బ్రతుకు ఇంతే అనుకుంటే అలాగే అనిపిస్తుంది. నాకు పోరాడడానికి శక్తి ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, అంతకంటే ముందు నా జీవితం మీద నాకు ఆశ ఉంది అని ధైర్యంతో అడుగు వేయి. బ్రతుకే బరువైనప్పుడు బాధ్యతలు గుర్తుకురావు. జీవితం నాశనమైందని కన్నీళ్లు కారుస్తూ కూర్చోకు. ఆ కన్నీళ్లే నిన్ను ముంచేసి ఊపిరాడకుండా చేస్తాయి. ఆ కన్నీళ్లను గుండెలో దాచేసి నీకున్న ప్రతిభను చేతుల్లో చూపించు. అధిగమించు. అవరోధాలను అధిరోహించి నువ్వేంటో ఈ లోకానికి చూపించు. జీవితం చాలా గొప్పది, దాన్ని వదులుకోకు. నిన్ను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకు. అనుబంధం, ఆప్యాయత అందకుండా అంతమవుకు. ఈ జీవితం నీదే, దాన్ని గెలిపించేది నువ్వే. విజయం పొందినవాడు విశ్రమించకూడదు, ఓటమి చెందినవాడు పోరాటం ఆపకూడదు. గెలుపు ఓటములు సహజం, అవి మన జీవితంలో ఒక భాగం. గెలుస్తూనే ఓడుతాం, ఓడిపోతూనే గెలుస్తాం. కానీ జీవితం నిరంతరమైన ప్రయాణం లాంటిది. ఎన్ని విజయాలు, ఎన్ని ఓటములు వచ్చినా జీవితాన్ని సాగిస్తూనే ఉండాలి.